వచ్చినప్పుడు బీఆర్ఎస్ నేతల అస్త్రం తెలంగాణ సెంటిమెంటే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ పార్టీ గెలిచిందంటే కారణం చంద్రబాబుని టార్గెట్ చేయటమే. ఇంత చేసి 2 సార్లు అధికారం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను గులాబీ పార్టీ ఏ మాత్రం పట్టించుకోలేదన్నది కాంగ్రెస్ నేతల వాదన. జగన్తో కేసీఆర్ దోస్తీ చేసి దగ్గరుండి పోతిరెడ్డిపాడు సంగమేశ్వరం ద్వారా ఏపీ జలదోపిడీకి సహకరించారన్న పాయింట్ని తెరపైకి తెస్తున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాష్ట్రం తప్ప దీనికి పరిష్కారం లేదని ఉద్యమ టైంలో కేసీఆర్ లెక్కలేనన్ని సార్లు చెప్పారు. ఆర్డీఎస్ నీళ్ల సాధనకు పాదయాత్ర చేశారు. శ్రీశైలానికి పోతిరెడ్డిపాడు గండికొట్టి దక్షిణ తెలంగాణ నీటిని ఏపీ అక్రమంగా మళ్లించుకుపోతుందన్నారు. తీరా తెలంగాణ వచ్చాక ఏపీ జలదోపిడీ రెట్టింపైందే తప్ప మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ప్రత్యేకంగా ఒరిగిందేంటన్న ప్రశ్నలను వినిపిస్తున్నారు. నిజానికి శ్రీశైలానికి గండికొట్టి తెలంగాణ నీళ్లను ఏపీ మళ్లించుకుపోతుందని, పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రాజెక్టులతో ఏపీ జలదోపిడీ రెట్టింపైందని, శ్రీశైలంపై మరో లిఫ్ట్ కట్టేందుకు రెడీ అవుతోందని అప్పట్లో చాలా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ అప్పుడు తెలంగాణకు రక్షణ తామే అని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఎందుకు అడ్డుకోలేకపోయారన్న ప్రశ్నలను తాజాగా వినిపిస్తున్నారు. పైగా కేసీఆర్ డైలాగ్ బేసిన్లు లేవు, బేషజాలు లేవు అన్న మాటను గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సాగునీటి పారుదలపై పెద్ద చర్చ నడిచింది. అప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో వివరించారు. ఏపీ, తెలంగాణ మాజీ సీఎంలు జగన్, కేసీఆర్ దోస్తీ వల్లే పోతిరెడ్డిపాడు నుంచి జలదోపిడీ జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత 10 ఏళ్లు అధికారంలో ఉండగానే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెరిగిందన్నారు. 2020లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 500 క్యూసెక్కులకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయాన్ని అసెంబ్లీలో జీవోలు చూపిస్తూ వివరించారు మంత్రి ఉత్తమ్. మరి ముగిసిన స్టోరీ అయిన పోలవరం మండలాలపై మాట్లాడుతున్నవారు వీటికి జవాబు చెప్పగలరా? 2004 to 2014 total cumulative inflow to Srisailam was 10,665 TMC. The water diverted out of the basin was 727 TMC. Telangana ఏర్పడ్డ తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 టీఎంసీ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్ట్ అయినాయి. లుక్ ఎట్ దిస్, ఎంత గ్రాస్ ఇంజస్టిస్ జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10,665 టీఎంసీల నుంచి 727 టీఎంసీ డైవర్టెడ్ అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,993 టీఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే మోర్ దెన్ 50% ఇల్లీగల్ డ్రాల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో గత 10 ఏళ్ల కంటే 50% ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు. ఇది వాళ్ళ పరిస్థితి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది. ఓకే, అంటే ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి గెలిచారు. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. అదే అదనుగా జనంలోకి సెంటిమెంట్ వెర్షన్ను తీసుకెళ్లటంలో అప్పుడు కేసీఆర్ సక్సెస్ అయ్యారు. మళ్లీ తెలంగాణను చంద్రబాబు కాళ్ల దగ్గర పెడుదామా అంటూ ప్రతి సభలో ఇదే మాట చెప్పారు, గెలిచారు. కానీ సెంటిమెంట్ ప్రతిసారి వర్కౌట్ ఇలాగే అవుతుందా? ఇప్పుడు పార్టీ సర్వం నష్టపోయిన టైంలోనూ అదే మ్యాటర్ నమ్ముకుంటున్నారు. అంతెందుకు, సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు సెంటిమెంట్ రగిల్చేలా సాగర్ నుంచి నీళ్లు ఏపీ ప్రభుత్వం తమ వైపు విడుదల చేసుకుంది. ఇది కాకతాళీయమా మరేంటన్నది తరువాతి విషయం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ నీళ్లను 50% అదనంగా తీసుకెళ్లారన్న పాయింట్ను వినిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఓవరాల్ గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగిందన్న విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. గతంలోనూ 2 రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్ వార్ పెంచేలా కేసీఆర్ వ్యవహారం నడిపారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆ డబ్బుతో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు కొనొచ్చన్నారు. పక్క రాష్ట్రంలో కరెంటు ఎలా ఉంటుందో చూడాలన్నారు. ఎన్నికల ముందు ఏపీ కంటే తామే బెటర్ అని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాలు చేశారు. అయితే ఎంత చేసినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. సో ఒకటి ప్రశ్నిస్తే 10 ప్రశ్నలు బీఆర్ఎస్ వైపే ఉన్నాయంటున్నారు హస్తం నేతలు. For more videos like this, subscribe Big TV channel.